వాస్తవంగా మనం అబ్జర్వ్ చేస్తే మన కళ్ళు ఎదురుకుండానే మన ఆంధ్రాలో అప్పుడు స్టాంపుల కుంభకోణం జరిగింది. ఆ కృష్ణ యాదవ్ అప్పుడు అరెస్ట్ అయినప్పుడు మంత్రివర్గంలో రాజీనామా చేయించారు, అతనితో చేయించి అతన్ని జైలుకు పొమ్మన్నారు. నైతికత అక్కడ. తర్వాత జయలలిత ఒకసారి ఏమో పన్నీర్ సెల్వాన్ని 2 సార్లు పెట్టింది, ఓసారి పళనిస్వామిని పెట్టింది జైలుకి. లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రం వాళ్ళ ఆవిని పెట్టిళ్ళాడు. మన హేమంత్ సోరెన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకో సీనియర్ లీడర్ని పెట్టిళ్ళాడు. ఇప్పటిదాకా అట్లాంటి రాజీనామాలు చూసాం. అలా కాకుండా మంత్రి పదవిలో ఉన్నవాడు రాజీనామా చేయకుండా జైలుకి వెళ్ళింది తమిళనాడులో మన సెంధిల్. అతన్ని చివరికి మళ్ళీ తీయాల్సి వచ్చింది. తీస్తే మళ్ళీ మంత్రివర్గంలో చేర్చుకున్నాడు బెయిల్ ఇవ్వగానే స్టాలిన్. చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చింది అక్కడ, ఏంది ఇది మీకు అనేసేసి మళ్ళీ పక్కన పెట్టాల్సి చేశాడు. రాజా చేశాడు, కనిమొళి ఏమో ఎంపీ కదా, ఈయన రాజా చేశాడు. ఎక్కడ తేడా వచ్చిందంటే మొన్న ఇతని దగ్గర తేడా వచ్చింది. ఎవరు కేజ్రీవాల్ అందులో ఉన్న లూప్ హోల్ని పట్టి రాజీనామా అనేది ఎథికల్, కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఉందో చూపెట్టమన్నాడు.